హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు కంటెంట్ డిఫరెంట్ అని నేను అనగానండి, ఇంకా మీరు చూసి మీరే డిసైడ్ చేసి మీరే కాల్ చేస్తారండి. అంత ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయించానండి. ఈసారి అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా నా నోటితో అయితే చెప్పలేనండి, అంత ఎక్స్క్లూజివ్గా వచ్చినాయి. నేను 2 ఎపిసోడ్స్ కింద డివైడ్ చేస్తాను, ఎందుకంటే అన్ని శారీస్ ఒక ఎపిసోడ్ అంత లాంగ్ లెంతీ అయిపోతుంది. కొన్ని బ్లౌజెస్ సేల్లో ఉన్నాయి, కొన్ని బ్లౌజెస్ కొంచెం ఎలిగెంట్గా కొన్ని డిజైన్ చేసి ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి మీకు. దేనికైనా సెపరేట్ ఎపిసోడ్ కింద డివైడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి? షెల్ వి స్టార్ట్. కొంచెం మళ్ళీ లేట్ అయిపోతుంది, అందుకుని ఇదిగోండి. ఇది ఫస్ట్ శారీ అండి, లైట్ వెయిట్ పట్టు. ఇది ఫస్ట్ మేము బ్లౌజ్ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను దగ్గరగా అండి. ఇదిగోండి, ఇట్లా వచ్చేస్తుందండి బ్లౌజ్. వర్క్ ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్ మీద ఇలా చేయించానండి. కొంచెం డిఫరెంట్గా హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుందండి, మనకి ఇలా హ్యాండ్స్కి వస్తుందండి. ఓకేనా? అంటే ఫస్ట్ మీకు దగ్గరగా ఒకసారి హ్యాండ్ వర్క్ చూపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో. ఇది ప్యాచ్ వర్క్ అండి. ఇది ప్యాచ్ వర్క్ హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది హ్యాండ్స్కి. ఓకేనా అండి? హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది. ఫస్ట్ మీకు దగ్గరగా చూపించి మీకు తర్వాత దూరంగా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి అది మీకు బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్. అది బ్లౌజ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్. ఇదిగోండి, చీర మొత్తం ఇప్పుడు ఇట్లా వస్తుందండి. లైట్ వెయిట్ ప్యూర్ జరీ అండి. ఇది ప్యూర్ కంచి వీవింగ్ జరీ, ప్యూర్ జరీ అండి. మీకు ప్యూర్ జరీ అండ్ ప్లస్ నేను రీజనబుల్ ప్రైస్తో. ఇది పళ్ళు అండి, ఇది వచ్చేసరికి పళ్ళు. ఓకేనా అండి? ఇది పళ్ళు అంతా ఇట్లా వచ్చేస్తుంది వీవింగ్ స్టైల్లో మొత్తం అంతాను. ఇదిగోండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను. ఇంటర్లాక్ వచ్చేస్తుందండి, ఇంటర్లాక్ వీవింగ్. ఇది మొత్తం చీర అంతా ఇలా బాందిని ప్రింట్ ప్లస్ ఇదిగోండి, ఇలా ఫస్ట్ చీర అంతా చూసుకోండి. పైన కింద కూడా జరీ బార్డర్ వచ్చేస్తుంది. ఇలా బాందిని ప్రింట్ అండి, మంచి గ్రీన్ అండి, లైట్ గ్రీన్ షేడ్ కి ఇలా మొత్తం బాందిని ప్రింట్. కంచి వీవింగ్ పట్టు అండి. ఇది 6 మీటర్స్ ఉంటుంది చీర వచ్చేసరికి. ఓకేనా? ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మీకు చీర. ఇదిగోండి, జరీ అయితే ఇదిగోండి కింద జరీ ఇలా వస్తుందండి. కింద జరీ వీవింగ్ బార్డర్ ఇట్లా వచ్చేస్తుంది మీకు. అంటే మీకు తెలియాలిగా టెంపుల్స్ లాగా ఇలా సిల్వర్ను గోల్డ్ కలిపి బార్డర్ వస్తుందండి. 4 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. చక్కగా మంచిగాను వీవింగ్ బుటాస్ కూడా వచ్చేస్తాయండి. ఇలా మీకు మొత్తం వీవింగ్ చీర అంతా ఇలా వీవింగ్ బుటాస్ వస్తాయి. ఓకేనండి? ఇలా వీవింగ్ బుటాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు దూరం నుంచి అయితే ఒక్కసారి చూపిస్తాను, ఒక్కసారి ఇలా చూసేసుకోండి. ఇదిగోండి, చీర మొత్తం ఇట్లా వస్తుందండి. మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్. అసలు డిజైనర్ అని ఇంకా నేను చెప్పను కానండి, అసలు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది పళ్ళు. ఓకేనా అండి? ఇది పళ్ళు. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇదిగోండి, బ్లౌజ్కి హ్యాండ్స్కి మటుకు ఇలా డిజైన్ చేయించానండి. ఇప్పుడు దూరం నుంచి కూడా చూసుకోండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్, హ్యాండ్లూమ్ పట్టు అండి. హ్యాండ్లూమ్ పట్టు, హ్యాండ్లూమ్ పట్టుది కంచి వీవింగ్ హ్యాండ్లూమ్ పట్టు. ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్. ఇంకొకసారి మీకు ఎలా కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇది బ్లౌజ్. ఇదిగోండి, దూరం నుంచి కూడా చూసుకోండి. ఇది బ్లౌజ్ అండి. ఓకేనా? ఇది మీకు ఇలా వేసుకొని మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి, అసలు అంత ఎక్స్క్లూజివ్ చీర ఉందండి. అసలు ఎంత లైట్ వెయిట్ పట్టు అండి. పైగా లైట్ వెయిట్ పట్టు. మీరు ఎలాంటి వాటికి ఫంక్షన్స్కి అయినా కూడా క్యారీ చేసేసుకోవచ్చు. ఇది పళ్ళు, బ్లౌజు ఇట్లా వచ్చేస్తుందండి. పళ్ళు బ్లౌజు నేను ఇట్లయితే కొంచెం ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్గా ఇలా మనం డిజైన్ చేయించామండి హ్యాండ్స్కి. ఓకేనండి? ఇలా హ్యాండ్స్కి ఇలా డిజైనింగ్ చేయించాం. ఓకేనా? ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,000 అండి. 7,000. మీకు కంచి పొట్టు చీర, ఎంత లైట్ వెయిట్, ఎంత ఎక్స్క్లూజివ్ బ్లౌజ్, మీకు
మీరే ఒక్కసారి చూడండి 7000 అంటే ఎంత రీజనబుల్ కాస్ట్ లో ఉందో. ఓకేనా అండి? ఇది నచ్చితే కనుక ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. ఓకేనా? మంచి కాంబినేషన్ అండి, చాలా డిఫరెంట్ గా వచ్చింది. వర్క్ కూడా నేను చూసి ఎక్స్క్లూజివ్ గా బ్లౌజెస్ కి ఇలా డిఫరెంట్ గా చేపిస్తానండి. ఇంకా హై నెక్ ప్యాటర్న్ పెట్టుకుని కుట్టించుకుంటే సింపుల్ గా సరిపోతుందండి. ఓకేనండి? ఇది ఫస్ట్ శారీ. చాలా లైట్ వెయిట్, స్మూత్, మనకి ప్రింటింగ్ డిఫరెంట్ వచ్చిందండి, బ్లౌజ్ డిఫరెంట్ గా వచ్చింది, కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చింది. ఓకేనా అండి? అది ఇంకోటి డిజైనర్ శారీ అండి. ఇది ఇంకా అసలు నా నోటితో నేను చెప్పలేనండి. అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిఫరెంట్ గా వచ్చినాయండి. శారీ చాలా బాగా చేయించాను. ఇదిగోండి, ఇది ఫస్ట్ చీర మీకు. ఇదైతే మంగళగిరి పట్టు, మీకు 5.5 చీర ఉంటుంది, 1 మీటర్ కంపల్సరీ బ్లౌజ్ ఉంటుందండి. ఇదిగోండి, ఇది సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. ఇలా సిల్వర్ వీవింగ్ చీర అంతా బార్డర్ వస్తుంది. ఇవేమో బుటాస్ అండి, ఇవేమో బుటాస్, ఆల్ ఓవర్ బుటాస్. ఇవి ఆల్ ఓవర్ బుటాస్ అండి. ఇవి వర్క్ నేను చేయించి ఇలా నేను అటాచ్ చేయించానండి. ఇలా వర్క్ చేయించి అటాచ్ చేయించాము. మొత్తం చీర అంతా ఇలా బుటాస్ వచ్చేస్తుంది. పైన వచ్చేసరికి ఇలా సిల్వర్ బార్డర్, కింద చిన్నది సిల్వర్ బార్డర్ ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు నేను చీర అంతా పళ్ళు కూడా చూపిస్తాను. అంటే కొంచెం 2-3 కాంబినేషన్స్, వర్క్, ప్రింట్ అండ్ హ్యాండ్ పెయింట్ అండ్ ప్లస్ వర్క్, ఇలా అన్ని కాంబినేషన్స్ తో కొంచెం డిఫరెంట్ లుక్ తో చేయించామండి ఈసారి. అర్థమవుతుందండి మీకు? ఫస్ట్ సారీ కూడా చూడంగానే అర్థమైపోండి. కలర్ కాంబినేషన్ వేరు, ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది, అండ్ ప్లస్ వర్క్ వేరు, మళ్ళీ ప్యాచ్ వర్క్ వస్తుంది, మీకు ప్రింట్ వస్తుంది. బాగుంది. అలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి. మీ పాత వీడియోస్ కి ప్రతి ఒక్క వీడియోని నేను మీకు చెప్పేది అదేనండి. ఎంటైర్లీ డిఫరెంట్ గా తీసుకొస్తున్నానండి. అది ఈచ్ దేనికి, ఒక వీడియోకి ఇంకో వీడియోకి సంబంధం లేకుండా తీసుకొస్తున్నాను. ఓకేనా అండి? ఇది హ్యాండ్ పెయింట్. ఇది హ్యాండ్ పెయింట్ అండి. చీరకి ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది మీకు. పళ్ళు అంటే ఇది పళ్ళుకి ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది మీకు. పళ్ళు అంతా ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. ఇదిగోండి, చీర మొత్తం ఇలా బుటాస్ వచ్చేస్తాయి మీకు. ఇలా బుటాస్ చేయించాను. చీర అంతా కొంచెం డిఫరెంట్, అంటే మన సిల్వర్ బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం అలా డిఫరెంట్ గా ఉంటుందని సిల్వర్ లుక్ రావటం కోసం ఇలా ఎంటైర్లీ డిఫరెంట్ మనం ఫినిషింగ్ బాల్స్ అటాచ్ చేయించాను. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఒక్కసారి. చీర అంతా ఇట్లా మంచి డార్క్ అని కాదు కానీ అదొక రకమైన లైట్ పింక్ అండి. ఇది పళ్ళు. ఇదిగోండి, చీర అంతా చక్కగా మంచిగా దగ్గరగా ఇలా బుటాస్ వచ్చేస్తాయండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి. సింపుల్ గా బాగుంటుంది. ఇది ఇంకా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి అస్సలు మీరు ఏమి భయపడక్కర్లేదు. చీర చిన్నది, 6 మీటర్స్ చీర అయితే ఉంటుంది మీకు. ఇప్పుడు బ్లౌజ్ నేను ఎంత డిజైనింగ్ గా వచ్చిందో బ్లౌజ్ కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను, ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు ఇది పళ్ళు కదండి. పళ్ళు నేను ఇలా వేసుకుంటే గనక ఇలా వస్తుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఇది పట్టు అయితే మటుకు చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది కదా మీకు. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ చూసారా? ఈ ఫినిషింగ్ తగ్గట్టు మనకు ఆ సిల్వర్ బార్డర్ తగ్గట్టు ఇది బ్లౌజ్ ని సెట్ చేసామండి. అదిగో చూడండి ఎంత డిజైనర్ ప్లీజ్. ఇలాంటి డిజైనర్ ప్లీజెస్ మీరు బొటిక్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, 15,000 to 20,000 తక్కువ అయితే ఉండవండి. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎత్తుక్కుని చూసుకొని మళ్ళీ మీరు నా దగ్గరకు వస్తారండి. అది ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలి, ఇంటికి వచ్చి తీసుకోవచ్చా మేడం అని అడుగుతున్నారు చాలా మంది. అది మీ ఇష్టం అండి. నా దగ్గర ఎక్స్క్లూజివ్ గా సింగిల్ పీసెస్ ఉంటాయండి. అది మీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను వీడియోలో. అందుకుని మీకు కావాలంటే మెట్రో కూడా రావచ్చండి. జూబ్లీ హిల్స్ డిస్టెన్స్ లాంగ్ అని అనుకుంటే రోడ్ నెంబర్ 5 మెట్రో దగ్గరండి మాకు. అండ్
పెద్దంగుడి టెంపుల్ దగ్గర ఓ మెట్రో ఉంటుంది, అండ్ మాదాపూర్ నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ ఓ మెట్రో కూడా ఉంటుందండి. ఈ 3 స్టేషన్స్ కూడా నాకు దగ్గరలో. అది ఇంకెవరి ఇష్టం వాళ్ళది. ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే కనుక ఏమన్నా పర్చేస్ చేయడానికి, ప్రింట్సింగ్ చేయించుకోవడానికి, కలంకారీ ప్యాచ్ వర్క్లు చేయించుకోవడానికి, ఏది చేయించుకున్నా కావాలన్నా కూడా మేము చేయించి పెడతానండి నేను. మీరు అలా వచ్చే ముందు నాకు ఒక్కసారి కాల్ చేసినా సరిపోతుంది. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,800 ఎంటైర్లీ డిఫరెంట్ గా ఇలా సెట్ చేశాను. 8,800 అండి దీని కాస్ట్. నేను చెప్తున్నాను కదండి, ప్రింటింగ్, ప్యాచ్ వర్క్, పెయింటింగ్, ఇలా మొత్తం అన్ని అసలు ఇంత మొత్తం ఒకే చీరలో ఇన్ని రకాల డిజైన్స్ మనం తీసి వాళ్ళని డిజైన్ చేసి విత్ రీజనబుల్ ప్రైసెస్ తో నేను సెట్ చేసి మీకు ఇస్తున్నానండి. అది ఓకేనండి. ఇది ఇంకోటండి, కోటా కాటన్, అసలు విత్ జెరీ బార్డర్ వస్తుంది. పైన కింద కూడా ఇలా మీకు జెరీ బార్డర్ వచ్చేస్తుంది. సింపుల్ జెరీయేనండి, బాగానే ఉంటుంది. వాషబుల్, పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇదిగోండి దీని ప్యాచ్ వర్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది పళ్ళు చూపిస్తున్నాను ఫస్ట్ మీకు. ఇదిగోండి ఇది పళ్ళు అండి. ఇదిగోండి ఇది పళ్ళు. ఓకేనా అండి. ఇది పళ్ళు చూడండి ఒకసారి, మీరు ప్యాచ్ వర్క్ చూడండి. ఇప్పుడు దూరం నుంచి కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. ఇది పళ్ళు, మంచి రెడ్ అండి. ఇది మంచి రెడ్ కి జెరీ బార్డర్, కాటన్ మిక్స్ ఉంటుంది. కాటనేనండి, ప్యూర్ కాటన్. ఇది పళ్ళు. ఇప్పుడు మీకు చీర అంతా చూపిస్తున్నాను. ఇదిగోండి చీర ఫస్ట్ ఇలా బుటాస్, ఇలా మొత్తం ఆల్ ఓవర్ బుటాస్ వచ్చేస్తాయి మీకు. ఆల్ ఓవర్ ఇలా బుటాస్ వస్తాయి, ఆల్ ఓవర్ బుటాస్ వచ్చేస్తాయి. ఓకేనండి. ఇది ఇప్పుడు మీకు దూరం నుంచి అయితే చూపించేస్తున్నాను, చూసుకోండి. ఇది కూడా 6 మీటర్స్ ఉంటుందండి. ఇది కూడా 6 మీటర్స్ ఉంటుంది. ఇది రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి ఇంకా తీయద్దండి. చక్కగా మంచిగా 2-3 కుర్చీలు ఎక్కువ వస్తాయి. అసలు తీయాల్సిన పని లేదు, తీయద్దని కూడా నేను చెప్తాను. అంటే యాక్చువల్ గా మనకి కాంట్రాస్ట్ అయితే తీయాలండి. కాంట్రాస్ట్ కానప్పుడు ఎందుకంటే తీసి వేస్ట్ కదా. ఇలా 2 స్టెప్స్ కింద వేసుకోవచ్చు, సింగిల్ స్టెప్ కింద వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే అది ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా అండి. ఇది ఇలా వస్తుంది కదా చీర. మీకు పళ్ళు కూడా చూపిస్తున్నాను ఒక్కసారి. ఇదిగోండి ఇది పళ్ళు. ఇదిగోండి ఇది పళ్ళు. ఇలా సింగిల్ స్టెప్ లో వేసుకొని నేను చూపిస్తున్నాను. అంటే నా చీర కలిసిపోతాను కదా, తెలియట్లేదు, అందుకని నేను ఇలా చూపిస్తున్నానండి. ఇది ఓకేనా అండి. ఇది పళ్ళు. దీనికి సింపుల్ బ్లౌజ్ నేను సెట్ చేశాను. ఇదిగోండి మంచి రెడ్ కాటన్ అండ్ మిక్స్ వస్తుందండి. ఇది మహేశ్వరి టైప్ లో ఉంటుంది. కాటనేనండి, ప్యూర్ కోటా కాటన్ లోనే ఇది ఒక కాటన్. ఇదిగోండి ఇలా మంచి టస్సర్ బ్లౌజ్ ని ఇలా ప్రింటెడ్ టస్సర్, హకోబా వర్క్ వచ్చేసరికి హకోబా వర్క్ ప్లస్ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి మీకు. ఓకేనా అండి. సింపుల్ గా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, ప్యూర్ టస్సర్. మీకు రీజనబుల్ ప్రైస్ తో ఇచ్చేస్తున్నానండి. మొన్న ఎగ్జిబిషన్ కూడా నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడ అసలు ఇలాంటి చీరలు అంటే వాడు చెప్పిన కాస్ట్ మనకి 9,000 ఆ రేంజ్ లో చెప్పారండి. ఇది ఇప్పుడు ఈ చీర కాస్ట్ వచ్చేసరికి మీకు 6,300 పడుతుందండి. 6,000. ఇంత డిఫరెంట్ గా డిజైన్ చేసి మీకు ఇంత డిఫరెంట్ గా బ్లౌజ్ నేను నీట్ గా సెట్ చేసి ఇంతకన్నా రీజనబుల్ గా ఇంకా నేను ఏమి ఇవ్వనండి చెప్పండి. అది ఇదిగోండి అసలు ఈ పళ్ళు చూడండి. ఏ ఏజ్ గ్రూప్ కన్నా కట్టుకుంటే అది అసలు అడగాల్సిందేనండి. అంత ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ అండి ఇదైతే. ఓకేనా అండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అసలు ఈ బొటాస్ కూడా చాలా బాగా వచ్చినాయి అండి. నాకైతే అసలు ఎంత నచ్చేసినాయో ఈ బొటాస్ అయితేనండి, చాలా నచ్చేసినాయి అండి. ఇదిగోండి అసలు ఎంత నీట్ గా వచ్చినాయోనండి. ఇది ఒక చీర. ఓకేనా అండి. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి అంటే ఇది డైలీ యూజ్ కట్టుకునే వాళ్ళకి కూడా, ఇలా కట్టుకుని బయటికి అలా వెళ్ళిపోతారు కదండి, వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఆ చీర. కొంచెం చీరలు అయితే ఎక్కువే ఉన్నాయి. ఇది లెనిన్ అండి, కొంచెం ఎంగేజ్ వాళ్ళకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి అలా చాలా బాగుంటుంది. ఇలా సింపుల్ గా వచ్చేస్తుంది. బ్లౌజ్ చూడండి
అసలు బ్లౌజ్ ఎంత బాగా ప్యాచ్ వర్క్ చేయించాను అండి దీనికైతే. ఇది బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి. చీర వచ్చేసరికి బ్లూ అండ్ ఇది కూడా నండి డైలీ యూజ్ కట్టుకునే వాళ్ళకి చాలా సాఫ్ట్ గా బాగుంటుంది. నేను బ్లౌజ్ అయితే మటుకు డిజైన్ చేయించాను. మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు డిఫరెంట్ గా వస్తాయి. ఒక్కసారి వర్క్ చూపిస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ హై నెక్ కానీ డీప్ నెక్ కానండి, మీ ఇష్టం అండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి 2 హ్యాండ్స్ కి నండి. 2 హ్యాండ్స్ కి మీకు ఇలా చూపిస్తున్నాను చూసుకోండి. ఇలా 2 హ్యాండ్స్ కి ఇదిగోండి ఇలా 2 హ్యాండ్స్ కి అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది అండి. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది. హై నెక్ కానీ డీప్ నెక్ కానీ అది మీ ఇష్టం అండి. మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్. మీకు ఒక్కసారి ఇప్పుడు చీర అంతా చూపిస్తున్నాను. ఇదిగోండి బాందిని ప్రింట్ వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేస్తుందండి. ఇది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి యుఎస్ లో ఉన్న వాళ్ళకి కూడానండి ఇదైతే వాషబుల్ మెటీరియల్, చాలా బాగుంటుంది మీకు. అదిగోండి ఇది ఒక్కసారి బ్లౌజ్ ఇలా కిందకి పెడుతున్నా నేను. ఇలా కిందకు కూడా ఇలా చూసుకోండి బ్లౌజ్. ఇదిగోండి వర్క్ హ్యాండ్స్ కి ప్లస్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా ఇదిగోండి ఇలా చూసుకుంటే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇదిగోండి ఇప్పుడు ఇలా చూసుకోండి. ఓకేనా అండి. చూడండి మంచి ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ అండి ఇదైతే. దీని కాస్ట్ అయితే మనకి 4700 పడుతుందండి. 4700 పడుతుంది. ఓకేనా అండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, నచ్చితే కనుక ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని అసలు ఎంత బాగుందోనండి ఈ బ్లౌజ్ అయితే మటుకు చాలా బాగుంది. అదొక చీర అండి. దీనికి కూడానండి అంటే డిఫరెంట్ బ్లౌజ్. ఇది కోటానండి, సింపుల్ కోటాకి జస్ట్ ఇలా సింపుల్ గా ఇలా ప్యాచెస్ అటాచ్ చేయించానండి. ఇలా ఓటుకే మ్యాంగోస్ చాలా రోజులు అయిందని మ్యాంగోస్ కింద వరకే వస్తాయండి. చీర అంతా గ్రీన్, లైట్ గ్రీన్ కింద వరకే వస్తాయి చెప్తున్నాను. ఎందుకంటే బ్లౌజ్ బాగా హైలైట్ చేశాను కాబట్టి ఇంకా అంతకన్నా ఎక్కువ అనవసరం అండి. ఇది సింపుల్ గా అసలు వాకింగ్ వెళ్ళే వాళ్ళకి, ఎక్కడికైనా బయటికి టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళకి, అంటే చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లైట్ గ్రీన్. ఇప్పుడు మీకు నేను బ్లౌజ్ తో పాటు 2 బ్లౌజెస్ అయితే సెట్ చేశాను. దాని ప్రకారం మీకు చూపించేస్తానండి. ఇదిగోండి లైట్ గ్రీన్ ఇలా వచ్చేసింది మీకు. ఇదిగోండి పళ్ళులో ఇట్లా సింపుల్ గా ఒక 4 ఉంటాయి. మ్యాంగోస్ ప్యాచ్ వర్క్ అండి. ఇది యాక్చువల్ గా ప్యాచ్ వర్క్. క్లాత్ తీసుకునండి పైన కట్ చేసి అటాచ్ చేసి మళ్ళీ ఇలా ప్యాచ్ చేసాం మనం, ప్యాచ్ వర్క్. ఓకేనా అండి. దూరం నుంచి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. ఇదిగోండి ఇలా 2 స్టెప్స్ కింద వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇది లైట్ వెయిట్ ఉంటుంది, కోట లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఇదిగోండి లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఒక చీర. మీకు ఒకసారి ఇప్పుడు బ్లౌజెస్ అయితే చూపించేస్తాను. బ్లౌజెస్ అయితే చూసేసుకోండి ఒకసారి ముందులండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది కట్టుకుంటే కనుక. ఇదిగోండి నాకు ఈ బొటాస్ లావెండర్ కాంబినేషన్ తో చేయించాం కదా, అందుకుని ఊరికనే హ్యాండ్ పెయింట్ చేయించానండి. ఈ బ్లౌజ్ చూడండి అసలు హ్యాండ్ పెయింట్, అసలు అమ్మాయి బొమ్మ. ఇప్పుడు ఫేసెస్ చాలా ట్రెండ్ నడుస్తుంది కదా. ఓన్లీ బ్యాక్ సైడ్ హై నెక్ పోర్షన్ లో వస్తుందండి. హై నెక్ పోర్షన్ లో వస్తుంది. హ్యాండ్ పెయింట్ చూసారా ఎంత డిఫరెంట్ గా, అసలు ఎంత సింపుల్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా ఇలా నేను చేయించానండి. బ్యాక్ సైడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ హై నెక్ మీకు ఇలా టెంపుల్ స్టైల్లో హ్యాండ్స్ వచ్చేస్తుందండి. ఇంకేమీ అవసరం లేదండి. ఇంకా మరీ ఎక్కువ అయిపోతుంది, అందుకు నేను ఇలా టెంపుల్ స్టైల్లో ఇలా ఉంచేసాను నేను. ఇదిగోండి ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగో ఇట్లా వస్తుంది మీకు బ్లౌజ్ అయితే. డిఫరెంట్ గా ఉంటుందండి ఇలా అయితే. ఇది హై నెక్ బ్యాక్ సైడ్. ఈ ఫిగర్స్ మటుకు చాలా డిఫరెంట్ గా ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదైతే.
సింపుల్ గా ఉంటుంది. మీకు వేరే శారీస్ కూడా కాటన్ మీద చేయించానండి. ఈ జామ్దాని కాటన్, ప్యూర్ కాటన్, చాలా మంచిగా మీరు వేరే చీర మీద బ్లాక్ కలర్ శారీస్ అవి ఉన్న వాటికి కూడా బాగుంటుందండి యాక్చువల్గా. ఓకేనండి, ఇదొకటి, ఇదొక చీర అండి, ఇదొక బ్లౌజును. మీకు ఇంకొక బ్లౌజ్ సింపుల్ గా కావాలంటే ఇదేనండి, ఈ లావెండర్ ఫినిష్ తోనే ఈ బ్లౌజ్ ఒకటి ఇచ్చానండి. ఇది కూడా మంచి వీవింగ్ స్టైల్లో వచ్చిందండి. మంచి వీవింగ్ స్టైల్లో బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది వాషబుల్ మెటీరియల్, మీకు ఎంత వాడినా కూడా ఏమి కాదండి ఇది. ఓకేనండి, దీని కాస్ట్ మనకి ఈ బ్లౌజ్ తో అయితే ఈ సింపుల్ బ్లౌజ్ అయితే 3300 అట్లా పడుతుంది. ఆ బ్లౌజ్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుందండి. అది అందుకని ముందే చెప్తున్నాను. అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళండి. ఇది కోటా కాటన్ అండి, చాలా సింపుల్ గాను ఊరికనే ప్రింట్ ఎప్పుడు ఒకే రకంగా ఎందుకని ఇలా డిఫరెంట్ గా చేయించానండి నేను. ఇదిగోండి పైన కింద కూడా ఇలా ప్రింట్, బాడీ మొత్తం ఇలా వస్తుందండి లైన్స్ గా. గ్రే కలర్ హాఫ్ వైట్ మీద ఇలా సింపుల్ గా ఇలా చేయించాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బార్డర్ పైన కింద కూడా పోచంపల్లి బార్డర్ లాగా ఇలా దూరం నేను చూపిస్తున్నాను, ఒక్కసారి ఇలా చూసేసుకోండి. ఇదండి చీర మొత్తం కొంచెం డిఫరెంట్ లుక్ కోసం నేను ఎట్లా చేయించానండి ప్రింట్. ఓకేనండి, ఎప్పుడు ఫ్లోరల్ ప్రింటే కాకుండా ఇలా అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదిగో ఇది పళ్ళు అండి. పళ్ళును ఇదిగోండి, ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్, అది మీ ఇష్టం అండి. ఇంకా ఇది బ్లౌజ్ తీసేస్తే గనక మీకు వేరే బ్లౌజ్ నేను పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి కోటా కాటన్, సింపుల్ గా ఉంటుంది, మంచి ట్రెండ్ అండి ఇది. ఇది కూడాను ఇదిగోండి సింపుల్ గా ఇలా హ్యాండ్స్ కి మటుకు ఇలా ప్యాచ్ వస్తుందండి. ఊరికనే హ్యాండ్స్ కి మటుకు ఇలా ప్యాచ్ వస్తుంది. ఓకేనండి, హ్యాండ్స్ కి మటుకు ఇలా ప్యాచ్, సింపుల్ ప్యాచ్ వచ్చి ఇలా పింక్ బ్లౌజ్ నేను ఇలా సెట్ చేశానండి. ఇలా పింక్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. ఓకేనా అండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే కనుక తీసేసుకోండి. ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ నచ్చితే కనుక ఇలా తీసుకోండి. ఇదొక బ్లౌజ్ అండి, ఇదొక బ్లౌజ్. ఇదిగోండి మంచి ప్యూర్ జార్జెట్ అండి ఇది. ఇదిగోండి, ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి, ఇంక దీంట్లో అనుమానం లేదు. చాలా డిఫరెంట్ లుక్ కావాలి అని అనుకుంటే కోటా కాటన్ కి ఇలా వేసుకోవచ్చు అండి. ఓకేనండి, దీని కాస్ట్ వచ్చేసరికి 3300 అండి. 3300, ఏ బ్లౌజ్ అయినా ఒకటే కాస్ట్ అండి. ఇది 3300. ఇది ఒక చీర, ఇదైతే ప్రింట్ ఎప్పుడు ఫ్లోరల్లే కాకుండా మంచి కోటా కాటన్ అండి. ఇలా ఈ ప్రింట్ తో చేయించానండి. మంచి బ్లూ అండి ఇది, బ్లూకి పింక్ కలర్ అండి, లావెండర్ కలర్. ఇది కంచి బార్డర్ అంటారు యాక్చువల్ గా. ఈ లావెండర్ కలర్ కంచి బార్డర్ అండి, కంచి బార్డర్ లావెండర్ కలర్. వీవింగ్ అండి, ఇదంతా వీవింగ్. మళ్ళీ చెప్తున్నాను, కంచి బార్డర్ వీవింగ్ అండి, ఇదంతాను వీవింగ్. మళ్ళీ చెప్తున్నాను, అటాచ్డ్ కాదు. పైన వచ్చేసరికి సింపుల్ బార్డర్ వచ్చేస్తుంది. మీకు ఇలాగా ప్రింట్ చూసుకోండి ఒకసారి, ఎంత బాగా వచ్చిందోనండి ప్రింట్ అయితే. బ్లూ అండి, మంచి లైట్ బ్లూ. ఇదిగోండి వైట్ ప్రింట్ తో ఇట్లా వేయించాను. ఇంకా పళ్ళు కూడా ఇలా సింపుల్ గా ఉంటుందండి. ఇంకా బ్లౌజ్ అయితే దీంట్లో వద్దు, నేను వేరే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అయితే మటుకు. ప్రింట్ చూడండి, అసలు ప్రింట్ అయితే మటుకు ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చానండి. ప్రింటింగ్, బార్డరు, మీకు నేను చెప్తున్నాను కదా ఎపిసోడ్లు మొత్తం ఈ చీరలన్నీ కూడా ఎంటైర్లీ డిఫరెంట్. బ్లౌజెస్ కూడా ఇది వైట్ ఎందుకు ఇచ్చానంటేనండి, మీకు స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంక మీకు ఏం కనిపించదండి. ఓకేనండి, ఇది మొత్తం హ్యాండ్ అంతా కవర్ అయిపోతుంది. ఇది హ్యాండ్ అంతా కవర్ అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడాను మీరు ఈ లావెండర్ కలర్ బార్డర్ వచ్చింది కదండి, ఈ లావెండర్ కలర్ బార్డర్ ని క్లాత్ తో, జస్ట్ క్లాత్ తో రండి, ఇంకేం అవసరం. ఇలా ప్యాచ్ మొత్తం అంతా ఇలా ప్యాచ్ అటాచ్ చేసేయమంటే టైలర్ ని జస్ట్ సింపుల్ గా ఇంకా హ్యాండ్స్ కి సరిపోతుందండి. ఇంక మొత్తం మీకు వైట్ క్లాత్ అంతా మీకు కనిపించదు. ఎందుకంటే నేను వైట్ ప్రింట్ తీసుకున్నాను కదా, అందుకని నేను బ్లూ కాంబినేషన్ తో ఇలా వేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. ఇది ఓకేనండి, ఇది ఇలా వచ్చేస్తుంది. ఫుల్ హ్యాండ్ కి అయితే వచ్చేస్తుంది. ఎట్లా ఇలా ఫుల్ హ్యాండ్ కి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వచ్చేస్తుంది అండి మీకు సింపుల్ గా ఇలా హై నెక్ ప్యాటర్న్ తో
ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది మొత్తం కవర్ అయిపోతుందండి మీకు. ఇంకా ఇలా కవర్ అయిపోతుంది. హై నెక్ చేంజ్ చేసుకుంటే వైట్ పెద్దగా కనిపించదండి మీకు. ఓకేనా, కవర్ అయిపోతుంది. కొంచెం వైలెట్ ఫినిషింగ్ తో అలాగా కొంచెం స్టిచ్ చేయించుకుంటే కనుక పెద్ద వైట్ ఏమీ కనిపించదు. అంటే ఒకటే ఎప్పుడు అలాగే కాకుండా కొంచెం డిఫరెంట్ గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కదండి. కాటన్ అండ్ కాటన్ లో కూడా ఇది మంచి కాటన్ తీసుకున్నానండి. చాలా రేర్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా పెట్టి మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనండి, దీనికైతే ఈ బ్లౌజే పెట్టాను. ఇన్ కేసు మీకు వద్దు అనుకుంటే దానికి వైలెట్ బ్లౌజ్ వేరేది నేను సెట్ చేపిస్తానండి. అది ఓకేనండి. ఇలా అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4650 అండి. 4650. మనం బ్లౌజెస్ అంటే డిఫరెంట్ గా సెట్ చేస్తున్నాం కదా. ఇది కూడా మంగళగిరి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇదిగోండి ప్రింట్ వచ్చేసరికి మంచి 3D ఫ్లోరల్ ప్రింట్ అండి. చీర అంతా కూడా 3D ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదిగోండి పైన కింద కూడా బార్డర్. ఇదిగోండి 3D ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇలా చీర అంతా వస్తుందండి. ఇలా చీర అంతా పైన కింద కూడా వచ్చేస్తుందండి. 3D ఫ్లోరల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది మీకు. ఓకేనండి, మీకు ఒకసారి దూరం కాంట్రాస్ట్ అండి. గ్రీన్ అండ్ లావెండర్ బ్లూయిష్ అలా వచ్చింది బార్డర్. అసలు చాలా సాఫ్ట్ గా ఉంది. 6 మీటర్స్ ఉంటుందండి చీర అయితే. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన కింద కూడా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ హై నెక్, డీప్ నెక్, ఇంకా మీ ఇష్టం అండి. ఇది చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి హై నెక్ కింద కుట్టించుకుంటే ఈ బార్డర్ ఏమైనా అటాచ్ చేయించుకునండి. హై నెక్ ప్యాటర్న్ కి ఈ కింద వచ్చేస్తాయి. ఈ ఫ్లోరల్స్ మటుకు కింద వచ్చేస్తాయండి. ఈ ఫ్లోరల్స్ ఇలా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు మీకు బ్లౌజ్ కూడాను హ్యాండ్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా హ్యాండ్ కి ఒక్కొక్క హ్యాండ్ కి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్యాచ్ ఇలా ఇలా వస్తుందండి. సింపుల్ గా ఉంటుంది. ఇలా క్లాత్ తో కట్ చేసి చేస్తారండి ప్యాచ్. యాక్చువల్ గా క్లాత్ కట్ చేసి అంటే మనం ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నాం కాబట్టి చీర నేను అలా ఫ్లోరల్ అలా చేయించానండి. ఇదిగోండి ఇది కూడా కింద ఇట్లా పెడుతున్నాను. ఒక్కసారి ఇలా చూసుకుంటే మీకు బాగా తెలుస్తుందండి. అది ఓకేనా అండి. ఇదిగోండి చీర మొత్తం చాలా సాఫ్ట్ పట్టండి. ఇది మంగళగిరిలో కొంచెం హైఫై పట్టేనండి ఇది మీకు. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది సింపుల్ గా. ఇలా పళ్ళు అంటే ఇంక మొత్తం చీర అంతా చేసేస్తే డిజైన్ బాగోదు కదండి. అందుకుని సింపుల్ గా పళ్ళుని అట్లా ఉంచాను. పళ్ళుని సింపుల్ గా ఉంచేసి మనం చీర అయితే ఇలా డిజైన్ చేయించండి. నచ్చితే కనుక ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా ఎక్స్క్లూజివ్ డిజిటల్ 3D ప్రింట్ అండి ఇది. మనకి నేచర్ లో ఉన్నట్టు ఉంటాయండి ప్రింట్స్ అన్ని కూడా. సింపుల్ గా ఉంటుంది. మనం బ్లౌజ్ అయితే ఇలా డిఫరెంట్ గా డిజైనింగ్ అయితే చేంజ్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందండి చీర అయితే కనుక. ఓకేనండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నచ్చితే కనుక. 7,800 అండి. 7,800 ఇది ఒక చీర. ఇది ఇంకా బాగా వచ్చిందండి. ఒక్కదానికి మించి ఇంకొక చీర అండి. దేన్ని మనం వదలటానికి లేదు, అలా ఉన్నాయి చీరలు అయితే ఈసారి. ఇది కూడా ప్యాచ్ వర్కేనండి. ఇది మంచి మెజెంటా కలర్ అంటారు చూసారా, కల్నేత టైప్ లో వచ్చిందండి. ఇదిగోండి ఇలా ప్యాచ్ వర్క్ చేయించాను నేను. కొంచెం డిఫరెంట్ గా క్లాత్ అండి ఇది. ఇది కూడా క్లాత్ కట్ చేసి ఇలా ప్యాచెస్ పళ్ళులో వస్తాయండి. ఇది ఈ ప్యాచెస్ పళ్ళులో వచ్చినాయి. ఈ ప్యాచెస్ ఇలా పళ్ళులో వచ్చినాయి అండి. మీకు ఇప్పుడు కింద వరకు చేయించాను. బ్లౌజ్ కి హైలైట్ చేయించానండి బాగాను. మీకు ఒక్కసారి చూపిస్తున్నాను. ఇదిగోండి బార్డరు కింద అంతా వస్తుందండి. ఇదంతా క్లాత్ కట్ చేసి చేస్తారండి. ఎంత డిఫరెంట్ గా చేయించానో చూడండి. ఇది అసలు చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చిందండి ఇదైతే. ఇదంతా బార్డర్ అండి. మొత్తం బార్డర్ అంతా కింద బార్డర్ అంతా ఇలా వచ్చేస్తుంది మీకు. కింద బార్డర్ అంతా ఇలా వచ్చేస్తుందండి. ఇదిగోండి కింద బార్డర్ అండి. ఇది కింద బార్డర్. ఓకేనా అండి. పళ్ళుకి బార్డర్ కి సింపుల్ గాను
ఇట్లా వచ్చేస్తుంది మీకు చీర అంతాను. మీకు ఒక్కసారి మళ్ళీ దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇది ఇలా ఇలా లుక్. లైట్ వెయిట్ పట్టు అండి, ఇది లైట్ వెయిట్ పట్టు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది, సాఫ్ట్ గా ఉంటుందండి. బట్ట కూడా చాలా సాఫ్ట్ బట్ట అండి. ఓకేనా, ఇది కూడా మనకి రన్నింగ్ లో వచ్చేస్తుంది కాబట్టి అది కుర్చీల్లోకి వెళ్ళిపోతుందండి. మనకి చక్కగా ఇంకో 2-3 కుర్చీలు ఎక్కువ వస్తాయి. ఓకేనా అండి, ఇది ఇలా వచ్చేస్తుంది మీకు చీర అంతా. ఇదిగోండి ఇలా వస్తుందండి చీర. ఇదిగోండి ఇది చీర అంతా ఇలా వచ్చేస్తుంది. మీరు ఇట్లా 2 స్టెప్స్ వేసుకుంటే చీర మీకు ఇట్లా కనిపిస్తుంది. వర్క్ అయితే కనుక ఇలా 2 స్టెప్స్ వేసుకుని ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది అసలు హ్యాండ్లూమ్ వీవింగ్స్ తో కల్కటా వీవర్స్ వాళ్ళు చేస్తారండి. ఇది అసలు వర్క్ మనకైతే ఇక్కడైతే ఎక్కడ దొరకదు. ఇలాంటి బ్లౌజ్ సింగిల్ పీస్ కొనాలంటే ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ మనకి 10,000 అంట. 10,000. మీరు ఏ బొటిక్స్ కన్నా వెళ్ళండి, చూసుకోండి. నేను ఇదిగోండి ఎంత ఎక్స్క్లూజివ్ గా దీనికి ఇలా అయితే కాంబినేషన్ సెట్ చేశాను నేను. చాలా బాగుంటుందండి. ఇదైతే నాకు చాలా నచ్చింది చీర అయితే. ఇది ఒక బ్లౌజ్. దీనికి ఇలా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అంటే సింపుల్ గా ప్యాచ్ వర్క్ చేయించి ప్లస్ డిజైనర్ బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసాం. ఇది ఒక బ్లౌజ్. ఇంకోటి టస్సర్ అండి. ఇలా జస్ట్ ఫ్లో దానికి తగ్గట్టు మనం ప్యాచ్ వర్క్ అలా చేయించాం కాబట్టి ఇంకొకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి మనం ప్యాచ్ వర్క్ ఇలా సెట్ చేసాం. ఆ ఫ్లోరల్ ప్రింట్ కు తగ్గట్టు ఇలా ఎంటైర్లీ కొంచెం కాంట్రాస్ట్ ని ఇలా బ్లౌజ్ అయితే సెట్ చేశానండి. ఇది ఒక బ్లౌజ్ అండి. టసర్ సిల్క్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8,400 అండి. 8,400. ఇది ఒక చీర. ఇది పట్టు కదండి, లైట్ వెయిట్. ప్లస్ మనకి ఇలాంటి బట్టలు సాధారణంగా అయితే దొరకవండి, చాలా రేర్ కలెక్షన్స్ అవైతే కనుక. ఇది ఇంకొక అసలు ఇక నా నోటితో నేను చెప్పలేనండి, అంత బాగుంటుందండి ఇది. ఇది కట్ వర్క్ స్టైల్లో చేయించానండి. ప్యూర్ కోటా, ఇది ప్యూర్ సిల్క్ కోటాకి కట్ వర్క్ టైప్ లో, అంటే సింపుల్ గా చేయించానండి. మరి ఎక్కువ అయితే హెవీ అయిపోతుంది. ఇదిగోండి ఇది కట్ వర్క్, ఓన్లీ సింపుల్ గా. పళ్ళులో 2 వస్తాయండి అంతే. 2 ఎక్కువ చేయించితే వెయిట్ పెరిగిపోతుందండి మళ్ళీ. కట్ వర్క్ అసలు చూడండి ఎంత బాగుందో కట్ వర్క్. ఓకేనా అండి, కట్ వర్క్ చూసారు కదా, ఇలా వచ్చేస్తుందండి. పళ్ళులో 2 వస్తాయి, మధ్యలో చిన్న చిన్న టిక్లీలు అండి అంతే. చీర మొత్తం చిన్నగా టిక్లీలు వస్తాయి. మంచి బ్లూ అండి. కింద ఎదుగోండి, పైన కింద కూడా కొంచెం దూరంగా వస్తాయండి ఈ కట్ వర్క్. ఇదిగోండి కట్ వర్క్ స్టైల్ చూసారా, అసలు ఎంత బాగుందోనండి ఇది చీర అయితే మటుకు. మీకు ఇంకా బ్లౌజ్ ఏమి ఉండదండి దీంట్లో. 6 మీటర్స్ ఉంటుంది. చీర వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇదిగోండి దూరం నుంచి కూడా చూసుకోండి ఒక్కసారి. మంచి బ్లూ అండి. ఇదిగోండి చీర అంతా ఇలా కట్ వర్క్ స్టైల్లో వచ్చేసరికి చాలా అందంగా ఉందండి చీర అయితే. ఇదిగోండి ఇలా వస్తుందండి చీర. మీకు ఇలా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి కట్ వర్క్ ఇలా వచ్చేస్తుందండి. ఇదిగోండి 2వేనండి, ఎక్కువ ఉండవు. కట్ వర్క్ ఎక్కువ ఉంటే కాటన్ సిల్క్ మరీను హెవీ అయితే బాగోదండి. ఇదిగోండి ఇలా కట్టుకుంటాపా, అసలు ఎంత బాగుందోనండి కలర్. ఇలా వస్తుందండి, మంచి బ్లూ అండి. అసలు ఎంత బాగుందో ఈ బ్లూ. దీనికి తగ్గట్టు నేను 2 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఏమీ లేదండి, మనకి పట్టు బార్డర్ లాగా క్లాత్ ఇది బార్డర్ వచ్చేస్తుంది వీవింగ్ స్టైల్లోనే, అండ్ ప్రింట్ వచ్చేస్తుంది. ఇలా సింపుల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ని నేనైతే ఇలా సెట్ చేశానండి దీనికైతే. ఓకేనండి, అంటే ఇది ఈ చీరకి మరి ఎక్కువ వర్క్ బ్లౌజ్ ఇచ్చేసినా కూడా అంత ఎలిగెంట్ గా అనిపించదేమో. సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం నేనైతే ఇట్లా సెట్ చేశాను ఈ బ్లౌజ్ అండి. ఇంకోటి అసలు ఎంటైర్లీ పట్టు, లైట్ వెయిట్ పట్టు ఉంటుందండి ఇది. బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నాను. మంచి డిజైనర్ బ్లౌజ్,
ఇదైతే బాగా నచ్చిందండి నాకు బ్లౌజ్. ఊరికనే నాకు చేయించాలనిపించింది పర్సనల్గా, అందుకని ఇవన్నీ కాస్ వర్క్ అంటారండి. కొంచెం డిఫరెంట్గా కాస్ వర్క్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా కాస్ వర్క్, అది కాసు వర్క్ కానీ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. చాలా కట్ వర్క్ స్టైల్లోనే ఉంటుందండి ఈ వర్క్ కూడాను. అది బ్యాక్ సైడ్ డీప్ నెక్ వస్తుంది, ఇది హ్యాండ్స్కి వస్తుందండి. ఇదా హ్యాండ్స్ కట్ వర్క్ స్టైల్లోనే ఇలా హ్యాండ్స్కి వచ్చేస్తుంది మీకు, ఇలా హ్యాండ్స్కి వచ్చేస్తుందండి. ఓకేనా? ఇలా 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 పెట్టి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా మంచి డిజైనర్ శారీ హుక్ అండి. ఇంకా అసలు ఇదైతే ఇలా తీసుకుంటే కనుక మంచి డిజైనర్ శారీ. దీని కాస్ట్ అయితే మటుకు 9500 అండి. 9500. మళ్ళీ చెప్తున్నాను, 9500 అండి. ఈ చీర ఎవరు తీసుకుంటారో కానీ అసలు ఎంత బాగుందోనండి. ఈ బ్లూ చాలా దొరకదండి, లేయర్ కాంబినేషన్ అదైతే. ఇది ఇంకోటండి, ఇది కోటా సిల్క్ లోనే ఇదిగోండి ఇలా ప్యాచెస్, అసలు ఫ్లోరల్ ప్యాచెస్ చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇలా చీర అంతా ఫ్లోరల్ ప్యాచెస్ ఇలా అటాచ్ చేయించానండి. ఇలా చీర మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాచెస్ కొంచెం డబుల్ షేడెడ్ లాగా వస్తుందండి. చీర మొత్తం డబుల్ షేడెడ్ వచ్చి ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్ ఇంకెందుకులేండి, ఈ బ్లౌజ్ తీసేయటమే కానీ ఇదిగోండి చీర అంతా ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగో 2-3 కలర్ కాంబినేషన్స్ తో చూసుకున్నారు కదా చీర. కింద బార్డర్ చూసారా ఎంత ఎక్స్క్లూజివ్ గా ఉందో. ఇప్పుడు మీకు నేను దూరం నుంచి కూడా బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. వేరే బ్లౌజ్ అండి, ఒక్క నిమిషం. ఇది పళ్ళు అండి. ఓకేనా అండి? ఇదిగో ఇలా వచ్చేస్తుందండి మీకు. ఇంకా కట్టుకుంటే భలే ఉంటుందండి ఈ చీర కూడా. అసలు ఎంత బాగుందో ఈ చీర. ఈ ప్యాచ్ వర్క్ అసలు ఎంత బాగా వచ్చిందో అండి. ఇది ఇలా ఉంటుంది కదా. ఇదైతే కొంచెం ఈ బెనారస్ ఇప్పుడు డిఫరెంట్ గా వస్తున్నాయండి. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇదైతే. ఈ బెనారస్, ఈ బొటాస్ బొట్టల టైప్ లో వస్తుందండి. బొటాస్ చాలా బాగుంటున్నాయి. ఇది వీవింగ్ స్టైల్లో వచ్చేసిందండి బ్లౌజ్. మనం డిఫరెంట్ లుక్ కోసం నేను ఈ బ్లౌజ్ అయితే సెట్ చేశాను. ఇది ఒక బ్లౌజ్ అండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకోటి కావాలంటే టస్సర్ సింపుల్ బ్లౌజ్ ని ఇలా సెట్ చేశాను. ఇది కూడా బాగానే ఉంటుందండి సింపుల్ గా. ఇది ఒక బ్లౌజ్ ని సెట్ చేశాను. దీని కాస్ట్ కూడా కొంచెం ప్యాచ్ వర్క్ అయితే ఎక్కువ అయింది. ఇది కూడానండి 7850 అండి. 7850. ఓకేనండి? ఇది ఒక చీర, ఇది ఒక చీర అండి. ఇంకో డిజైనర్ శారీ అండి. ఇది మంచి ప్యూర్ షిఫాన్ అండి. ఇంకా నా నోటితో నేనైతే చెప్పను కానీ మంచి సిల్వర్ వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది. ఇలా ప్యాచ్ వర్క్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ గా చేయించాను. ఇదిగోండి ఇది పళ్ళు మీకు. ఇలా సిల్వర్ వీవింగ్ అండి. ఇది సిల్వర్ వీవింగ్ పళ్ళు. ఇదిగోండి ఇది ప్యాచ్ వర్క్ ఇలా వస్తుంది మీకు. ప్యూర్ షిఫాన్ అండి. పెద్ద ట్రాన్స్పరెంట్ కి ఏమి ఉండదు, ప్యూర్ షిఫాన్ కాబట్టి మనకి సిల్వర్ బార్డర్ వస్తుంది. పైన కింద కూడా ఇలా సిల్వర్ 2 కలర్ షేడెడ్ లాగా ఉంటుంది. ఇదిగోండి చీర మొత్తం ఇలాగా. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇంకా దీంట్లోదే ఉంచేసానండి నేను. బ్లౌజ్ కూడా ఒక ఫ్లోరల్ ఇచ్చేసాను. ఒక ఫ్లోరల్ ఇచ్చేసి సిల్వర్ బార్డర్ వస్తుంది కాబట్టి మనకి డిఫరెంట్ లుక్ తో బాగుంటుందండి. చీర అయితే మటుకు చాలా ఎక్స్క్లూజివ్ గా వచ్చిందండి. అసలు ఎంత బాగుందోనండి చీర అయితే కనుక. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర మొత్తం. ఓకేనండి? ఇది మీకు కావాలంటే నేను వేరే బ్లౌజ్ కావాలంటే దీనికి నేను సెట్ చేసి ఇస్తానండి. అది లేదంటే మీ దగ్గర ఏమన్నా సిల్వర్ బార్డర్ ఉన్నాయి వేసుకున్నా కూడా బాగానే ఉంటాయండి. ఇదిగోండి ఇలా పైన వస్తుందండి. ఈ ప్యాచ్ ఇలా పైన వచ్చేస్తుంది మీకు. ఇది చీర మొత్తం అసలు ఎంత బాగుందో అండి. ప్యూర్ షిఫాన్, ఎంతో ట్రాన్స్పరెంట్ గా అయితే ఉండదండి. నేను చెప్పేది అయితే అది. ఇలా వస్తుందండి. ఇలా ఎంటైర్లీ డిఫరెంట్ గా లుక్ వైజ్ ఇట్లా వచ్చేస్తుంది మీకు. కట్టుకుంటే బాగుంటాయండి ఇవన్నీ కూడా. ఇలా చూసే కన్నా కట్టుకుంటే
కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చి చాలా బాగుంటాయండి. పళ్ళును ఇది అట్టుకుంటే ఇదిగోండి ఇలా ఆ కిందకు వస్తాయండి. ఆ ప్యాచెస్ సింగిల్ గా ఉన్నాయి ఏంటంటే కొంచెం దూరంగా సింగిల్ గా చీర అంతా ఇలా వచ్చేస్తాయి మీకు. ఇదిగోండి కుర్చీల దగ్గరికి అలా వచ్చేస్తాయి. 2 షేడెడ్ గా ఉంది. ఎల్లో, లైటిష్ ఆరెంజ్, పింక్, కొంచెం టమాటో రెడ్, 3 కలర్ మిక్సెస్ తో అలా వచ్చిందండి. చాలా బాగుంది. ప్యూర్ షిఫాను. ఓకేనా అండి, ఇది ప్యూర్ షిఫాన్. మళ్ళీ చెప్తున్నాను, ప్యూర్ షిఫాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ప్యూర్ షిఫాను అసలు ఎంత బాగుందోనండి. ఈ చీర అయితే మటుకు ఇంకా ఇదిగోండి ఇలా వస్తుందండి. ఓకేనా, అదండి ఇది ఒకటండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,800 అండి. 7,800. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అండి. చాలా యూనిక్ గా చేయించాను. మనం ఇవే సారీస్ ని బొటిక్స్ కి వెళ్తే కనుక 15, 20, 30, 40 వేలు కూడా పర్చేస్ చేసుకుంటారండి. అంత ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి. ఈ డిజైన్స్ అన్ని కూడా చాలా రేర్ కాంబినేషన్స్. ఇంకొకటి అండి, నా ఛానల్ ఇంకొంచెం ఎవరికైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు US లో ఉన్న మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే గనక ప్లీజ్ నాకు కొంచెం షేర్ చేయండి. అంటే సబ్స్క్రైబర్స్ పెరిగిన కంతికి మన ఛానల్ కొంచెం హైలైట్ అవుతుంది. కొంచెం కస్టమర్స్ ని గ్యాదర్ చేయగలనండి నేను కూడా. అందుకొని ఆ ఉద్దేశంతో అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని మీ కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికి ఇంకొకసారి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అది ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్. ఓకే.